శివ పరమాత్ముడే నుడివిన శ్రీదేవి ఉపాసన దుర్గా సప్తశక్తి గణం పరాశక్తి చండీ హవనం చండీ హవనం చరితం ముగురమ్మల దివ్య చరితం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి దివ్య చరితం దివ్య చరితం శివ పరమాత్ముడే నుడివిన శ్రీదేవి ఉపాసన విధి కోర్కెలెల్లా తీరెను దేవి అనుగ్రహమునా కోరిన కోర్కెలెల్లా తీరెను దేవి అనుగ్రహమున ఇంచిరి వతలెల్ల భక్త మార్కండేయుడే శ్రీదేవి భాగవతం శివ పరమాత్ముడే నుడివిన శ్రీదేవి ఉపాసన విధి దుర్గా సప్తశతీ సదనం పరాశక్తి చండీ ఇప్పటివరకు మనం ఆదవ పూజ్యోగనాధిప మనం చేసే కార్యక్రమాలలో ఏ విధమైన విఘ్నాలు మనకు కలగకుండా ఆ ఫలితం సంపూర్ణంగా మనం పొందగలగడం కోసం ఏ పనిని ప్రారంభించుకున్నా కూడా ముందు గణపతిని పూజించుకోవడం లేదా గణపతిని ప్రార్థించడము మొదలు చేస్తాం. అలాగే ఇప్పుడు చండీ హోమాన్ని చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందగలగాలి, ఏ విధమైన విఘ్న దోషాదులు మనకి కలగకుండా ఉండాలి అని ఇక్కడ ముందు గణపతిని పూజించుకుని తదుపరి అమ్మవారి హోమాన్ని చేస్తూ ఉన్నాం కనుక అమ్మవారిని యథాశక్తిగా ధ్యాన ఆవాహనాది పూర్వకంగా షోడశోపచార పూజలనేవి చేసి గణపతి అమ్మవార్ల యొక్క అనుగ్రహ ప్రసాదాలు స్వీకరించి చండీ హోమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు అగ్ని ప్రతిష్టాపనాది కార్యక్రమాలు పూర్తయ్యేలోపు చండీ హోమ యొక్క విశిష్టత కాస్త క్లుప్తంగా సమయానుకూలంగా మనం తెలుసుకుందాం. ఆదిపరాశక్తి చండీ స్వరూపంగా అవతరించి ఏ విధంగా ఈ లోకములను సమస్త ప్రాణికోటనంతటినీ అనుగ్రహించి రక్షించడం జరిగింది అనేటువంటి అమ్మవారి యొక్క అవతారావిర్భావ లీలా విలాస మహత్యాన్ని స్తోత్ర రూపకంగా పారాయణ చేస్తూ హోమాన్ని ఆచరించగలగడం చండీ హోమము అనగా ఈ చరిత్ర మార్కండేయ మహర్షి దేవీ భాగవతాంతర్గతముగా మార్కండేయ పురాణంలో అమ్మవారి అవతార ప్రాశస్త్య మహత్యానంతటినీ కూడా 700 శ్లోకమంత్రములుగా వర్ణిస్తూ వచ్చారు. ఇది 700 శ్లోకమంత్రాలుగా ఉండే చరిత్ర కనుక దీనిని సప్తశతి అని మనం పిలుస్తాం. ఈ 700 శ్లోక మంత్రాలు కూడా 3 చరిత్రలుగా 13 అధ్యాయములుగా విభజించారు. మొదటి అధ్యాయం ప్రథమ చరిత్ర, 2, 3, 4 అధ్యాయాలు మధ్యమ చరిత్ర, 5వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు కలిగిన 9 అధ్యాయాలను ఉత్తమ చరిత్రగా చెబుతారు. ఈ 3 చరిత్రల్లో ప్రథమ చరిత్రలో మహాకాళిగా, మధ్యమ చరిత్రలో మహాలక్ష్మిగా, ఉత్తమ చరిత్రలో మహాసరస్వతి స్వరూపాలుగా అమ్మవారి అధిష్టాన దేవతగా ఉండి త్రిశక్తి స్వరూపిణి అయి చండీ పరాదేవిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ 13 అధ్యాయాల్లోనూ మధుకైటములు, మహిషాసురుడు, ధూమ్రాక్షుడు, చండముండులు, రక్తబీజుడు, శుంభని శుంభాదులు అనే రాక్షసాదుల సంహారాన్ని చేస్తూ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కో అవతార శక్తి స్వరూపంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అమ్మవారు. నేను ప్రతి అధ్యాయానికి కూడా
ఏ అధ్యాయములో ఏ స్వరూపంగా ఉన్నారు, ఏ నామధేయం చేత అమ్మవారిని మనం స్మరించుకోవాలో మీకు చెబుతూ ఉంటారు. మీరు చేయవలసిందల్లా చక్కగా నిద్రపోకుండా చెప్పేది శ్రద్ధగా వింటూ ప్రతి అధ్యాయంలో మీకు చెప్పి అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ యజ్ఞంలో సమర్పించే ద్రవ్యాన్ని ఇచ్చాం మీకు. ఆ ద్రవ్యాన్ని మీరు మీ చేతితో తగిలి ఉండాలి లేదా చేతిలోకి పట్టుకుని ఉండాలి. అలా ఈ చరిత్ర వింటూ తత్సంబంధమైన దేవతానామాన్ని మనస్సులో స్మరిస్తూ ఆ ద్రవ్యాన్ని మీరు స్పృశించి తగిలి ఉన్నట్లయితే అదంతా అభిమంత్రయుక్తమైన ద్రవ్యమవుతుంది. అలా మంత్రోక్తమైన యజ్ఞ ద్రవ్యం యజ్ఞంలో సమర్పించగలిగినప్పుడే యజ్ఞ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అంతేగాని చండీహోమము అంటే ఏదో 1500 కట్టేసి టికెట్ కొన్నాం కదా, యాగశాలలో కూర్చున్నారు కొనుక్కు మాటలు ఇవ్వబడితే అయ్యగారు 4 మంత్రాలు చదువుకుని వెళ్ళిపోతాడు, ఆకలిలో ప్రసాదం పట్టుకొచ్చిస్తాడు, దాన్ని తీసుకెళ్లి చక్కగా పుచ్చుకుంటే ఈ చేసిన ఫలితం అంతా మనకు వచ్చేస్తుంది అనుకోకండి. ప్రసాదాలు అవి తింటే ఫలితాలు రావు. మనం చేసే పూజను ఎంత భక్తితో ఎంత శ్రద్ధగా ఆచరించగలుగుతామో దాన్ని అనుసరించి మాత్రమే మనం ఫలితాన్ని పొందుతాం. ఎంత చెట్టుకు అంతగానే వస్తుంది అని ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత ఫలితమో మనకు వస్తుంది. అందులో శ్రీశైల క్షేత్రములో ఏ దైవ సంబంధమైన కార్యక్రమాన్ని మనం ఒక్కసారి చేసుకున్నా శతావృతాధికమైన ఫలితంగా పొందుతామట. 100కి 100 రెట్లు ఫలితం మనకు వస్తుందిగా. అంటే 100 × 100 10,000 చండీ హోమాలు ఒకేసారి చేయగలిగిన ఫలితం ఇక్కడ ఇప్పుడు ఒక్కసారి చేస్తున్నందుకు మనం పొందగలుగుతాం. అంత వైశిష్ట్యమైనది శ్రీశైలం. కనుక ఇక్కడ ఉన్నంతసేపు కూడా భగవద్ధ్యానంలో ఉండి ఇతరత్ర విషయాల గురించి ఆలోచన మానేసి శరీరాన్ని మాత్రమే కొడుదలేసి మనస్సును ఎక్కడెక్కడికో పంపించకుండా మనస్సును కూడా అమ్మవారి అందే లగ్నం చేసి అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఆచరించుకోండి. అమ్మవారి అనుగ్రహం మన యందు సంపూర్ణంగా ఉంటుంది. అన్ని ఉన్నట్టే. చరిత్ర ప్రారంభం చేసుకుందాం. మొదటి అధ్యాయంలో మహాకాళీ స్వరూపినిగా అధిష్టాన దేవత అయి ఉన్నారు అమ్మవారు. కాళికానుగ్రహముతో ధైర్య సాహసములు సకల కార్యములు యందు దిగ్విజయం సర్వశత్రు జయాన్ని మనం పొందగలుగుతాం. అందరూ చెప్పండి మహాకాళి అయి నమః, మహాకాళి అయి నమః. స్మరణ చేసుకుంటూ ఉండండి. అలా ప్రతి అధ్యాయంలో ఏ అధ్యాయములో ఏ స్వరూపంగా అమ్మవారు ఉంటారు, ఏ నామధేయంతో అమ్మవారిని స్మరించాలో మీకు చెబుతూ ఉంటారు. అది స్మరించుకుంటూ మీకు ఇచ్చినటువంటి ఆ యజ్ఞ ద్రవ్యాన్ని మీ చేతిలోకి పట్టుకొని ఉండండి లేదా మీ చేతిలో తాకి ఉండండి. జయ నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ఓం అథ గణపతి జయతి అస్య శ్రీ సప్తశతీ వ్రతం మధ్యమోత్తమ చరిత్రస్య బ్రహ్మ విష్ణు రుద్రాంశ గాయత్రి ఋష్టిగణష్ఠజనాథ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాః రక్షితందిగా దుర్గా బ్రాహ్మణ్యో భైజానందజాగంబరి భీమాశక్తి హార్గర్భాగ్య సూర్యాస్తత్వాలుగ్య సామవేదాధ్యానాని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చంద్రికా పరమేశ్వరి ప్రీత్యర్థే సప్తశతీ హవనే యోగ ఖడ్గిని శూలిని ఘోరాగతని శిఖరణి జల శంకర జాపడి భార్మచంద్రమృగాళిక అంగుష్టాభ్యాన మహాసురేణ బాహినో దేవి పాహి ఖడ్గాని జాంబకే ఘంటా సురేణ పాహి చాప గృహరచిత జనిభ్యాన మహాప్రాత్యాం రక్షప్రతీచ్ఛాంచ చండికే రచనచనే భ్రామరేణ తుహలస్య ఉత్తరస్య శ్రీమతిమభ్యాన మహాసౌమ్య శ్రీశైల భ్రమరాంబికా మాతా కీ జై. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.